పిల్లి గుడ్డిదైతే ఎలకేదో చూపించింది అని చెప్పేసి ఒక ఫేమస్ సామెత ఉన్నది. కాకపోతే ఏం చూపించిందో మనందరికీ ఎరికే. తెలంగాణ సమాజంలో సామెతలు బాగా కామన్ కాబట్టి నేను ఈ సామెతతోటి ఈ వీడియోని మొదలు పెడుతున్నా. కాకపోతే ఎందుకు ఇదే సామెత నేను వాడినా అంటే, తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలని గుడ్డోళ్ళు అనుకుంటున్నారు. మైకు చేతిలో పట్టుకొని ఏం నోటుకొస్తే అది వాగేయడము. మనల్ని ఎవరు చూస్తున్నారులే, మనల్ని ఎవరు అడుగుతారులే, నేను ముఖ్యమంత్రిని, నన్ను ఎవరు అడుగుతాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ధీమాగా అబద్ధాలు చెప్పేస్తున్నాడు. నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటా కొన్ని పాయింట్స్ మాట్లాడాడు. అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అండి. నిజంగా నేను విన్నాక నాకు ఫస్ట్ నవ్వు వచ్చింది, దాని తర్వాత ఏడుపు కూడా వచ్చింది. కాకపోతే మనం ఆ పాయింట్స్ని మొదటి నుంచి చివరి దాకా కాదు, చివరి నుంచి స్టార్ట్ చేద్దాం. చివరి పాయింట్ ఆయన ఏం మాట్లాడిన ముఖ్యమంత్రి అంటే, విద్యుత్తు సరఫరా నిరంతరాయంగా 24 గంటలు అందిస్తున్నామని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది అన్నాడు ముఖ్యమంత్రి. కాకపోతే ముఖ్యమంత్రి గారు ఇది 2వ తారీఖు అంటే నిన్న మాట్లాడిండు. ఒక్కరోజు ముందు అంటే మొన్న 1వ తారీఖు ఏం జరిగిందంటే, ప్రగతినగర్ వాసులందరూ కలిసి బాచుపల్లి కేవీ సబ్స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని ముట్టడించి అక్కడ ధర్నా చేశారు. ఎందుకంటే కరెంటు లేదు రాత్రి మొత్తం. ఇది ఎక్కడ జరిగింది? హైదరాబాద్లోని ప్రగతినగర్లో. దాని తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు 2వ తారీఖు మాట్లాడిండు. నిన్న రాత్రి ఉప్పల్ సబ్స్టేషన్ని ముట్టడించరు. ఎందుకంటే కరెంటు పోయింది, మాకు రాత్రి మొత్తం మాకు చెమటలు, ఈ ఎండాకాలంలో కరెంటు పోయిందని చెప్పేసి ఉప్పల్ సబ్స్టేషన్ని ముట్టడించరు అక్కడి వాసులు. ఎప్పుడు? నిన్న పొద్దున్న ముఖ్యమంత్రి మాట్లాడిండు, నిన్న రాత్రి ముట్టడించరు. ఇదంతా కాదు, దరిద్రాలలో ఇంకా దరిద్రం ఏంటంటే నల్లగొండ గవర్నమెంట్ హాస్పిటల్లో కరెంటు పోతే అక్కడ పాపం వీళ్ళు పేషెంట్స్ గిలగిల కొట్టుకున్నారు. ఎప్పుడు? నిన్న రాత్రి. ఉప్పల్లో జరిగిన సంఘటన నిన్న రాత్రి జరిగింది. ఈ నల్గొండ సంఘటన కూడా నిన్న రాత్రి జరిగింది. పొద్దున్న ముఖ్యమంత్రి మాట్లాడిండు, రాత్రి కరెంటు పోయింది. ఇది ఎక్కడ? నల్గొండ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నల్గొండ. ఇది కరెంటు నిజాలు నేను మీకు చెప్పక్కర్లేదు. మీ అందరికి కూడా ఇండ్లు ఉన్నాయి, మీ ఇంటి దగ్గర కూడా కరెంటు పోతుండొచ్చు. మీ ఇంటి దగ్గర కరెంటు పోతే తప్పకుండా మీరు కమెంట్ చేయండి. కింద కమెంట్లోకి వెళ్ళి మీ ఏరియా ఏంటి, మీ ఏరియా దగ్గర కరెంటు పోతుందా లేదా తప్పకుండా కమెంట్ చేయండి. సరే, మన ఈ గుడ్డి ప్రభుత్వం మీరు చేసిన కమెంట్లన్నా చదువుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా. సరే, దాని తర్వాత అసలు టాపిక్లోకి వద్దాం. ఏమన్నాడు ముఖ్యమంత్రి గారు నిన్న అంటే, 6 దశాబ్దాల మన కళ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు నెరవేర్చిర్రు, అందుకే తెలంగాణ సమాజం తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నాడు మన గౌరవనీయుడు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. 6 దశాబ్దాల కళ వీళ్ళిద్దరూ నెరవేరిస్తే 1969లో 369 మందిని కాల్చి చంపిన ప్రభుత్వం ఏది? 369 మంది తెలంగాణ కోసం పోరాడుతున్న యోధులని కాల్చి చంపిన ప్రభుత్వం ఏది? సెంట్రల్లో కాంగ్రెస్ ఉంది, స్టేట్లో కాంగ్రెస్ ఉంది. అట్లాంటప్పుడు 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఎవరా 369 మంది అంటే, తెలంగాణ కోసం పోరాడుతున్న యోధులు. మొన్న 2009లో 1200 మంది పొట్టన పెట్టుకున్న ప్రభుత్వం ఏది? సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ని కృతజ్ఞతలు తెలుపుతున్న ముఖ్యమంత్రి గారు, కానీ 1200 మందిని ఇప్పుడు 369 మందిని అప్పుడు పొట్టన పెట్టుకున్న ప్రభుత్వం ఏది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి దానికి ఎవరికి కృతజ్ఞతలు చెప్తారు మీరు? ఇదొకటి. రెండోది ఏంటి? స్వేచ్ఛ పునరుద్ధరణ అంట. స్వేచ్ఛ పునరుద్ధరణ గురించి మంచిగా మాట్లాడిండు మన ముఖ్యమంత్రి గారు. ఏమని అంటే, ప్రాధాన్యతనిచ్చినాం, స్వేచ్ఛకి పునరుద్ధరణకి ప్రాధాన్యత ఇచ్చినాము, ముళ్ళ కంచెలు ఇనుప గోడలు తొలగించినము అని చెప్పేసి ఒక మాట అంటున్నాడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సరే, ఈయన ఏమంటున్నాడంటే, ప్రగతి భవన్ ముందర ఉన్న అప్పుడు కంచెలు ఉండే కదా, దాని గురించి మాట్లాడుతున్నాడు. కాకపోతే మన రేవంత్ రెడ్డి గారికి అనుభవము తక్కువే, చదువు నాకు తెలియదు అంతగా, మన ఆయన ఎడ్యుకేషన్ గురించి నాలెడ్జ్ అయితే ఇంకా చాలా తక్కువ. ఎందుకంటే ఆ ప్రగతి భవన్ ముందర, అప్పటి ప్రగతి భవన్ ముందర ఉన్న కంచెలు ఏవైతే ఉండినో అవి వేసింది కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ కాదు. ఆ కంచెలను నువ్వు తీసేసినట్టు, నువ్వు చాలా మంచి పని చేసినావు, నువ్వు మొగోడు బుజ్జి. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు గన్ పార్క్ ఏదైతే ఉందో, గన్ పార్క్ దగ్గర ఇనుప కంచెలు ఎందుకు వేసినావు? మరి గన్ పార్క్ దగ్గర ఎందుకు వేసినావు ఇనుప కంచెలు? అమరవీరుల స్తూపానికే ఇనుప కంచెలు వేసినావు నువ్వు. అమరవీరుల స్తూపం అంటే ఏంటి? ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా అక్కడ నివాళులు అర్పించవచ్చు, ఏమైనా చేయొచ్చు. అట్లాంటిది నువ్వు అక్కడే కంచెలు వేస్తావు. మరి నువ్వు ఎట్లా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నావు? నేను స్వేచ్ఛ ప్రదాతను, నేను స్వేచ్ఛను ఇచ్చిన అని చెప్పేసి చెప్పుకుంటున్నావు. కంచేసింది నువ్వు కాదు, మరి ఎక్కడి స్వేచ్ఛ ఇది? ఇది నెక్స్ట్
ప్రగతి భవన్ ఏదైతే ఉందో ప్రజాభవన్, ఇప్పుడు ప్రజాభవన్ ఏదైతే ఉందో అక్కడ ట్యూస్డే అండ్ ఫ్రైడే ప్రజావాణి అని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తున్నాము, ప్రజల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వింటున్నాము అని చెప్పేసి మీరు అన్నారు. నిజంగా ముఖ్యమంత్రి గారు, నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ముఖ్యమంత్రి అయిన 2-3 రోజులు బాగానే విన్నారు, మీరు బాగానే ప్రజల దగ్గరికి పోయారు, అంతా బాగానే జరిగింది. ఇప్పుడు పోతున్నారా మరి ప్రజావానికి పోతున్నారా మీరు ముఖ్యమంత్రి గారు? నేను పోడేంది, అక్కడ అధికారులు ఉన్నారు అంటే ఆ అధికారులు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఉన్నారు. బొచ్చి ఇప్పుడు మీరు బిగిందే ఉంది. మీరేమన్నారు, ముఖ్యమంత్రి ఎవరిని కలుస్తాడు, నేను ముఖ్యమంత్రిని నేను కలుస్తా అన్నారు. ఎంతమందిని కలిసారు మీరు? ఎక్కడ కలిసారు మీరు? ఏ ప్రజావాణి ప్రోగ్రాంలో ఉన్నారు మీరు? అంటే ఫస్ట్ డే సెకండ్ డే కాదు, నేను దాని తర్వాత ఉన్నారా? ఊకే మాటలు మాట్లాడడం వేరు, పని చేసి చూపించడం వేరు కదా. నెక్స్ట్, మీడియాకు స్వేచ్ఛ ఇచ్చామని చెప్పి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. మన దాకా వస్తే కానీ కష్టం తెలియదు, నా దాకా వస్తే నాకు తెలవలేదు. మీడియాకి స్వేచ్ఛ అని చెప్పేసి ఒక మాట అన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. మీడియాకి స్వేచ్ఛ, ఒక న్యూస్ ఛానల్లో మాట్లాడుకుంటూ ఒక బ్రదర్, ఒక మీడియా అతను ఒక ప్రశ్న అడిగితే, మీలో ఒకరిని తీసుకెళ్ళి లోపలేస్తే తెలుస్తుంది, అప్పుడు మీకు అది వస్తుంది అని చెప్పేసి మీడియా వాళ్ళని భయపెట్టినావు నువ్వు. ఏంటి, మీడియా వాళ్ళల్లో తీసుకెళ్ళి ఒకరిని లోపలేస్తే మీడియా వాళ్ళందరూ భయపడతారా? బొచ్చు కూడా భయపడరు. జైలు అంటే నీకేం కొత్త ఏమో, కానీ మాకు అది కామనేలే. ఇప్పుడు కూడా రెడీగానే ఉన్నాం, నువ్వు వేస్తా అంటే చెప్పి నేనే వస్తా, వేసే లోపల ప్రాబ్లం ఏం లేదు. కోర్టులు ఉన్నాయి, దేశం ఏం గొడ్డుపోలేదు, న్యాయం చట్టం తెలుసు. ఇక్కడ వస్తున్నావా? చట్టం ఉన్నది భారతదేశంలో. నీలాంటి వాళ్ళు చాలామంది వస్తారు పోతుంటారు, మీడియా ఇక్కడనే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే 10 ఏళ్ల పాలనలో తెలంగాణ 100 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఒక మాట్లాడు ముఖ్యమంత్రి గారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ 100 ఏళ్ల వెనక్కి వెళ్ళింది అని మీరు అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు. నేను ఒక విషయం చెప్తా ఏంటంటే, 10 ఏళ్ల కింద సూర్యాపేట విజయవాడ, హైదరాబాద్ విజయవాడ, అంటే హైదరాబాద్ నుంచి సూర్యాపేటకి మధ్యలో ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే తెలుసా మీకు? ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? కోట్లలో ఉంది. డెవలప్మెంట్ అనరా దీన్ని? ఏమంటారు? ఒక రైతు, ఒక 2 ఎకరాల పొలం ఉన్న రైతు, 10 ఏళ్ల కింద ఆ రైతు భూమి విలువ ఎంతుండే, ఈరోజు ఆ రైతు భూమి విలువ ఎంతుంది? ఒకసారి మీరు ఏమైనా కనుక్కొని ట్రై చేసిరా? మీ దగ్గర ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పంపించండి, ఒకసారి తెలుస్తుంది మీకు అభివృద్ధి అంటే ఏంటో. 100 ఏళ్ళు వెనక్కి అంటే ఇక కాంగ్రెస్ పాలనలో, అంటే అత్యధికంగా రాష్ట్రం ఉన్నది కాంగ్రెస్ పాలనలోనే. కాంగ్రెస్ పాలన గురించి ఒకసారి బయట పెడితే సిగ్గుతోటి తలదించుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది మీరే. ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారు ఉంచినాడు. తెలంగాణ ప్రదాత మాతృ సమానురాలు సోనియా గాంధీ గారు అని చెప్పేసి సోనియా గాంధీని ఇక్కడ, అంటే నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి నేను పిలుస్తా అంటే సోనియా గాంధీ గారిని ఏ హక్కుతోటి ఆమె వస్తుంది అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మహాత్మా గాంధీ గారిని ఏ హక్కుతోటి మనం జాతిపిత అంటామని చెప్పేసి సోనియా గాంధీ గారిని మహాత్మా గాంధీతోటి పోల్చనీకిపోయిండు మన ముఖ్యమంత్రి గారు. నేను ఒకటే విషయం అంట, ఇట్లాంటి ఇప్పుడు మీరు చేసిన పని ఏదైతే ఉందో ఇట్లాంటి పని మళ్ళీ ఒకసారి చేయకండి. ఎందుకు అంటే ఊకే పోయే కంపని తీసుకొచ్చి ముడ్డికి తలుచుకోవద్దు. ఎప్పుడు మనిషి జ్ఞానం ఉన్నోడు ఆ పని ఎప్పుడు చేయొద్దు. కాకపోతే మీరు చేశారు. గాంధీ గారితో పెట్టుకున్నోడు ఎవడు పెద్ద పెద్ద తురుంఖాన్లే పారిపోయారు దేశం వదిలిపెట్టి. నువ్వెంత, నీ డైలాగ్ ఎంత? గాంధీ గారిని సోనియా గాంధీతో కంపేర్ చేస్తున్నావు. ఒకసారి ఆలోచించు. ఏమన్నా ఉండాలి కదా మనకి, కిందనో మీదనో ఎన్నొక్కడ ఉండాలి కదా, ఒకసారి ఆలోచించండి. 1. 2, బిడ్డ కొడుకు సంబంధం అని అన్నాడు. అంటే బిడ్డ ఏదో ఫంక్షన్ చేసుకుంటుంటే తల్లిని పిలవాలంటే ఏమన్నా అధికారం ఉండాలా? నేను తల్లిని పిలుచుకుంటా అంటే పిలుచుకో. నీ ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకుని పిలుచుకో. నీ ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకో, మీ తల్లిగారిని పిలుచుకో, సోనియా గాంధీ గారిని. వద్దెవరన్నారు? కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఒక అధికారంలో ఉండి నేను ఎవరిని పిలిస్తే వాడిని పిలుస్తా అంటే, సరే నువ్వు రేపు పొద్దున లేచి నువ్వు మోదీ గారిని పిలిచినావు అంటే, మోదీ గారు ఒక ప్రధానమంత్రి కాబట్టి నువ్వు ఆయన పిలిచినావు అనుకోవచ్చు. నితిన్ గడ్కరీ గారిని పిలిచినావు అంటే ఆయన అధికారంలో ఉన్నాడు పిలిచినావు అనుకోవచ్చు. వేరే ఎవరైనా పిలిస్తే అది వేరు. కానీ నువ్వు ఏ అధికారంలో వెళ్ళి సోనియా గాంధీని పిలుస్తావు అంటే, నీ పర్సనల్, నీ కుటుంబం ఫంక్షన్ ఏదైనా ఉంటే పిలుచుకో, అందులో ఎట్లాంటి తప్పు లేదు. కానీ అధికారిక లాంఛనాలు ఇచ్చి ఎవరిని పడితే వాళ్ళని పిలుస్తామంటే దానికి ప్రభుత్వాలు ఒప్పుకో, రూల్స్ ఒప్పుకో, ప్రతిపక్షాలు అసలు ఊరుకో, మాలాంటి వాళ్ళం ఇంకా ఊరుకో. నెక్స్ట్ చూసుకుంటే గ్రీన్ తెలంగాణ 2050 అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టిండు రేవంత్ రెడ్డి గారు. 2029 దాకా నువ్వు ఉంటావా లేదా అన్నదే దేవుడి కెరక. రేపు పొద్దున ఆగస్టు సెప్టెంబర్ తర్వాత
ఏమవుతుంది నీ పరిస్థితి ఎవరికి అసలు అంతు చిక్కని పరిస్థితి. అట్లాంటిది 2050 నీకు అవసరమా అన్న? నాకు అర్థం కాదు. ఎందుకు మనకి చెప్పు, ఉన్నదాన్ని ఏదో చూసుకుందాము, 100 రోజులు ఏదో బిక్తా అంటివి, అది చేసిన వాళ్ళు ఏదో దాని గురించి మాట్లాడకుండా 2050 అంట. నెక్స్ట్ చూసుకుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినాం. నిజమే, పెంచారు, నేను కూడా ఒప్పుకుంటా. కాకపోతే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారికి, మీరు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినారు కదా, డిసెంబర్ 9 నుంచి అంటే డిసెంబర్ 7 నుంచి ఇప్పటిదాకా 5 లక్షల నుంచి 10 లక్షల స్లాబ్లో రాజీవ్ ఆరోగ్యశ్రీని ఉపయోగించుకున్న పేషెంట్స్ ఎంతమంది? డేటా బయట పెట్టండి. ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారా? 20, 100, 1000, 1,00,000 బయట పెట్టండి, డేటా చూద్దాం. ఆ స్లాబ్లో వచ్చిన వాళ్ళు నా లెక్క ప్రకారం చాలా అంటే చాలా తక్కువ. అందుకే ఆ స్లాబ్ని ఇమ్మీడియట్గా యాక్టివేట్ చేశారు. ఎందుకంటే ఖర్చు లేని పని, అది ఖర్చు ఉండదుగా. అందుకే చేసినామా అంటే చేసినాం అంతే. నెక్స్ట్ చూసుకుంటే 30,000 ఉద్యోగాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 30,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ మాట అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి, అందులో 11,062 డిఎస్సీలు ఇచ్చినామని చెప్పేసి. కాకపోతే ఇక్కడ నిజమేంది అంటే 11,062 డిఎస్సి నోటిఫికేషన్లో మాత్రమే ఇంతవరకు మీరు ఇచ్చింది. ఈ 30,000ల్లో మిగతా 29,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు నోటిఫై చేసి అండర్ ప్రాసెస్లో ఉన్న ఉద్యోగాలకి మీరు వెళ్ళి వాళ్ళకి జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చారు అంతే. 29,000 అంటే 28,000 చిల్లర ఉద్యోగాలకి జాయినింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. మీరు చేసిన మొత్తం కేసీఆర్. ఇప్పుడు మీరు ఇచ్చిన 11,062 ఉద్యోగాలను మొత్తం ఇచ్చారు అంటే నోటిఫికేషన్లు ఇచ్చి ఆడ మర్చిపోయారు అంతే. అదే నిజం. నెక్స్ట్ చూసుకుంటే భద్రాద్రి రాముడి సాక్షిగా అని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడారు. సరే, ఇందిరమ్మ ఇండ్లకి ప్రతి కాన్స్టిట్యున్సీలో 3,500 ఇండ్లు ఇస్తాము అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇప్పటిదాకా మీరు రామయ్య కాళ్ళ దగ్గర కూర్చొని వాగ్దానం చేసిన తర్వాత ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇండ్లలో ఏమన్నా ప్రోగ్రెస్ ఉందా? ఆడ పడేసింది ఆడ వాగ్దానం చేసి వచ్చిన కాంచి మళ్ళీ తిరిగి చూసింది లేదు. ఏంటంటే లేదు దానికి కేటాయించిన డబ్బుని. ఏందది కేటాయించుడు? ఏంది 22,500 కోట్లు కేటాయించారు. కేటాయించడం ఏముంది? పేపర్ మీద రాయడానికి ఉన్నాయా డబ్బులు మీ కాడ? ఇవన్నీ ఫస్ట్ మీరు ఏం చేసిరో అది చెప్పండి. రాముల వారి పాదాల దగ్గర అని చెప్పారు కదా, రాముల వారి పాదాల దగ్గర కూర్చొని వాగ్దానం చేసినాక ఇప్పటిదాకా మీరు ఏం చేశారు ఇందిరమ్మ కోసం? ఇక ఎడ్యుకేషన్ ఇక నేను అందులోకి పోదలుచుకోలేదు, దాని గురించి కూడా మాట్లాడినండి. ఇక అందులోకి పోతే గంట పోద్ది, అది వదిలేయండి. వ్యవసాయం గురించి మనం మాట్లాడుకోవాలి. వ్యవసాయం రుణమాఫీ అంటివి. నేను 7వ తారీఖు వస్తున్నా, 9వ తారీఖు మీకు రుణమాఫీ చేస్తా అంటివి. పోయి రుణాలు తీసుకోండి 2 లక్షలు అంటివి. పోయిర్రు, నీ మాటలు విన్నారు, పోయిర్రు, రైతులు రుణాలు తీసుకున్నారు, వచ్చిర్రు. 7వ తారీఖు బాయ్, 9వ తారీఖు బాయ్, 100 రోజులు బాయ్. ఇప్పుడేమో ఆగస్టు 15 అంటున్నావు, రేపు పొద్దున ఆగస్టు 15 కూడా పోద్ది. రుణమాఫీకి ప్రజల్ని ఎందుకు మోసం చేసినావు? డేట్ ఇచ్చి ఆ డేటు మీద ఎందుకు ఆనర్ చేయలేకపోయినావు? అందుకు ముందు ప్రజలకి క్షమాపణ చెప్పాలి మీరు. నెక్స్ట్ చూసుకుంటే రైతు భరోసా. సరే, రైతు భరోసా ఏదైతే బొచ్చు, కానీ రైతు భరోసా మొత్తం అందరికీ ఇచ్చినావా? అందరికీ ఇచ్చినావా? దీని మీద డిబేట్ దిగుదాం. ఎంతమందికి ఇచ్చినావో, ఎంతమంది బ్యాలెన్స్ ఉన్నారో నేను కూడా తీసుకొస్తా. ఈ మైకుంటే రాజకీయ నాయకులు ఏ లెవెల్లో అయినా బద్దాలు ఆడతారో నాకు తెలుసు, కానీ ఈ లెవెల్లో ఆడతారని నాకు తెలియదు. నెక్స్ట్ చూసుకుంటే ధాన్యం సేకరణ. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ధాన్యం సేకరణ రైతులు ఏడుస్తున్నారు అని నేనే వీడియో చేసిన. రైతులు ఏడుస్తున్నారు, కల్లాలల్లో ధాన్యం అట్లనే ఉన్నది, వాన పడ్డది, తడిసిన ధాన్యాన్ని కొనమంటున్నారు అని చెప్పేసి రైతులు ఏడుస్తున్నారు అని చెప్పి మేమే అంటే యూట్యూబర్లు అనుకోండి, మీడియా వాళ్ళం అనుకోండి, మేమే చెప్పిందాక మీకు సోయలేదు. మీరు ఇప్పుడు మైక్ పట్టుకొని ధాన్యం సేకరణ అంటే నవ్వురాదా? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటి అంటే సిలిండర్. 1,200 రూపాయల సిలిండర్ని నేను 500కి ఇస్తున్నా అన్నారు. 500కి నువ్వు ఇస్తున్నావు అని చెప్పేసి నువ్వు ఒక్క సాక్ష్యం నువ్వు తీసుకొచ్చి ఇగో వీళ్ళకి 500కి ఇచ్చినా అని చూపిస్తే నేను నా ముక్కు నెలకు రాస్తాను. సబ్సిడీ కాదు, డైరెక్ట్గా ఏమన్నా 500కి ఇస్తున్నామన్నావు కాదు, సబ్సిడీ ఇస్తున్నావు. అది వస్తుందా రాదా, ఎంతమందికి వచ్చింది అది వేరే విషయం, కానీ 500కి ఇస్తున్నావా? లేదు, ముందు ఆ 1,100, 1,200 కట్టాలే. కట్టిన తర్వాత నువ్వు నీ బ్యాంకులో వేస్తాము అని చెప్పేసి రిటర్న్ మీ అమౌంట్ వేస్తామని చెప్పేసి చెప్తున్నావు. అది కానీ డైరెక్ట్ 500 రూపాయలకి సిలిండర్ ఇస్తలేవు. ఎందుకు మరి దానికి అబద్ధాలు ఆడాలి? నిజమే కదా,
అబద్ధాలు ఆడవలసిన అవసరం ఉంది. సబ్సిడీలో మీకు మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి మీ అకౌంట్లోకి అంటే ఆ మాట అయిపో, కానీ డైరెక్ట్గా మైక్ పట్టుకొని 500 రూపాయలకి ఇస్తున్నాము అంటే ఏమి ఇస్తలేవు కదా, అందులో అబద్ధం ఎందుకు? ఇక సంస్కృతి, తెలంగాణ సంస్కృతి గురించి ఇప్పుడు నేను మాట్లాడితే, ఎందుకంటే తెలంగాణ సంస్కృతిని భ్రష్టు పట్టించిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ తెలంగాణ సంస్కృతి అని చెప్పేసి ఈరోజు మీరు మాట్లాడితే, ఎందుకంటే ఇప్పుడు బతుకమ్మ కానీ వేరే ప్రోగ్రామ్స్, గుళ్ళు కట్టడము ఇవన్నీ చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ కట్టిన గుడికి నువ్వు పోయి ఆడ చేసి వచ్చినావు, అది వేరే విషయం. కానీ సరే, ఇక టీఎస్ నుంచి టీజీ ప్లేట్లు, నెంబర్ ప్లేట్లు ఏదైతే ఉన్నాయో బండ్లవి టీఎస్ అని చెప్పేసి ఉండే, వాటిని టీజీ చేసిండు. సరే, టీఎస్ ఉండే టీజీ చేసినావు, అవన్నీ టైంపాస్ చేయడానికి చేసినావు, అది మాకు అర్థమైంది. ఎందుకంటే ప్రజలు 6 గ్యారంటీలు వెయ్యి అని చెప్పేసి అడుగుతారు. ఆ గ్యారంటీలు అడగొద్దు అని చెప్పేసి టీఎస్ని టీజీ చేసినావు, మేడిగడ్డ అన్నావు, దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్లు అన్నావు, దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు అన్నావు, ఇప్పుడేమో అది రాజముద్ర అంటున్నావు, టీఎస్ టీజీ అంటున్నావు. ఇవన్నీ టైంపాస్లే. ఎందుకంటే ప్రజలు 6 గ్యారంటీలు అడగకూడదని చెప్పేసి. నేను ప్రజలకు కూడా ఒక విషయం అడుగుతాను, ఏంటంటే 6 గ్యారంటీలు అన్నది మీ హక్కు. ప్రభుత్వం చెప్పిన టైంకి అవి చేయాలి. చెప్పిన టైం గడిచిపోయింది. మొదటనేమో డిసెంబర్ రాగానే అన్నారు, దాని తర్వాత 100 రోజులు అన్నారు, 100 రోజులు కూడా అయిపోయింది. ప్రశ్నించడం మీ హక్కు. తప్పకుండా కింద కమెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మన కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.